యనమల రాములు యాదవ్ గారు. సూపర్ అన్న. ఇంకోటి ఇప్పుడు మీరు ఆ, ఇప్పుడు ఈ టెంపుల్స్, ఈ ఎడ్యుకేషన్ కోసము సర్వేపల్లి, నెక్స్ట్ ఎడ్యుకేషన్, పింఛన్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, మందు బంద్ చేసుడు, సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహాలు పెట్టుడు, గుళ్ళు కట్టించుడు, ఓ రామకథ, బోనాల పండుగలు, పోతురాజుల విన్యాసాలు, బోనాల సూపర్. పండుగలు, శ్రీరామనవములు, ఏది ఏది అది ఇంకా బోల్డ్ ఎన్ని పండుగలు ఉన్నాయి అన్ని పండుగలు రంగరంగ వైభవంగా. సో నేను దీన్ని కొంచెం ఏం చేస్తా అంటే యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ లో అంతా మొత్తం చేసిన తర్వాత నెక్స్ట్ మనము ఏం చేద్దామంటే అన్న, ఇప్పుడు మీరు నిజంగా చెప్తున్నారు కదా, ఇప్పుడు మీరు చెప్పిన పనులు చుట్టుపక్కల సర్పంచులు ఎవరికి ఎవరు చేయలేడు, ఎవరు చేయలేనంత చేయలేడు, సీన్ కాదు కూడా అది. లేదు కాబట్టి నేను క్లియర్ గా డిఫరెన్షియేట్ చేస్తా. ఒక నిజంగా నాయకుడు అంటే ప్రజలకి పనికి వచ్చే విధంగా ప్రజల ఉండాలి. గుండెల నుంచి వచ్చినటువంటి నాయకుడు, వాళ్ళని కూడా పేదరికంలో నుంచి వచ్చినటువంటి నాయకుడు, గ్రామ స్థాయి నుంచి వచ్చినటువంటి నాయకుడు, గ్రామంలో అన్ని తెలిసిన నాయకుడు, ఒక నిరుపేద వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి నాయకుడు, ప్లస్ పేదవాడి గురించి ఆలోచించవలసినటువంటి నాయకుడు. ఇంకోటి మీరు చాలా డౌన్ టు ఎడుతున్నారన్న. అంటే చాలా మంది అసలు ఎవరు దిగరనమాట, జర హై పొజిషన్ కి వెళ్తే పట్టించుకోరు. మీరు ఏంటంటే డౌన్ టు ఎర్త్ ఒక ఆఫీస్ పెట్టుకొని ఇంట్లో మంచిగా కింద ఎవరు వచ్చినా గానీ వాళ్ళని రండి మాట్లాడండి, అట్లా లీడర్ అవైలబుల్ ఉండాలి ఇప్పుడు పబ్లిక్ కి. లీడర్ ఇప్పుడు అవైలబుల్ ఉండడు, మాట్లాడాడు, ఓన్లీ దావత్లకి అక్కడ ఫంక్షన్ ఓపెనింగ్ లకు వస్తాడు వెళ్ళిపోతాడు అన్నట్టే ఉన్నారన్న మన కార్పొరేటర్లు కానీ వాళ్ళు కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు. సబ్జెక్ట్ లేదే, సబ్జెక్ట్ అయితే ఇప్పుడు అవి మనం హైలైట్ చేయాలి. ఒక లీడర్ అంటే రాముల్లాగా